హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఏం గైస్, వివో ఐక్యూ రియల్మీనేనా మంచి మంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ లాంచ్ చేసేది? షామీ లాంచ్ చేయలేదా? షామీ లాంచ్ చేసిందప్ప ఒకటి షామీ టర్బో 5 మొబైల్ అని చెప్పొచ్చు. దీని ఇంకో విధంగా రెడ్మీ టర్బో 5 అని పిలుస్తారు అనమాట. ఈ రెడ్మీ టర్బో 5 మొబైల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. షామీ బ్రాండ్కి ఈ మొబైల్ మంచి హైప్ తెస్తుంది అని చెప్పొచ్చు. ఇంకో వేలో మనకి ఈ మొబైల్ టోటలీ గేమింగ్ మీద కొంచెం డిపెండ్ అయ్యేది అనమాట. ఎందుకంటే ఈ టర్బో పేరుతో వస్తే చూడండి మొబైల్స్ టోటలీ గేమింగ్ మీద ఎక్కువ హైప్ చేస్తారనమాట. ఈ రెడ్మీ టర్బో 5 ఇంకా లాంచ్ అవ్వలేదు, బట్ కాకపోతే షామీ వెబ్సైట్లో ఈ మొబైల్ మీద కమింగ్ సూన్ అని వీళ్ళు పోస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇంకా లాంచ్ అయితే అవ్వలేదు. లాంచ్ అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. అంటే మనకి బెజల్స్ కానీ కార్నర్స్ కానీ చాలా బాగుంది అనమాట. అంటే మనకి డిస్ప్లే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే అల్యూమినియం ఫ్రేమ్ మీద రాబోతుందని చెప్తున్నారు. ప్లస్ మనకి ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సర్టిఫికేషన్ అయితే వీళ్ళు తేలేదు. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ అని వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69కి వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. అంటే IP69 కంటే సో మనకి వాటర్ రేటింగ్ అనేది ప్రో లెవెల్లో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మనకి డ్యూరబిలిటీ పరంగా కూడా ఇదైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది థిక్నెస్ వెయిట్. ఇది 8.1 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. 8.1 mm అంటే మనకి ఇది మీడియం థిక్నెస్ అనమాట. వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 200 grams అయితే వెయిట్ ఉంది అనమాట. థిక్నెస్ కొంచెం అయితే ఇంక్రీజ్ చేస్తారు అనమాట. థిక్నెస్ కొంచెం మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది. గైస్ ఇక మీరైతే ఈ మొబైల్ డిజైన్ అయితే ఒకసారి లుక్ చేయండి. ఏ విధంగా మీకు అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. డిస్ప్లే విషయానికి వద్దాం. 6.59 inches 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇది 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మినిమం 144 Hz ఇచ్చింటే చాలా బాగుండేది. ఎందుకంటే మనకి ఇది ఫ్లాగ్షిప్ రేంజ్లో లాంచ్ చేస్తుంది కాబట్టి మినిమం 144 Hz అని ఇచ్చింటే కొంచెం రిఫ్రెష్ రేట్ అనేది కొంచెం హై ఉండేది. ప్లస్ మనం డిస్ప్లే పడేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది 68 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. మనకి ఇక్కడ కలర్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకి డిస్ప్లే క్వాలిటీ అనేది అంత బాగుంటుంది. అలాగే ఇందులో HDR10 సపోర్ట్ చేస్తుంది. ఇంకా చూడండి HDR-VV8 కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే డిస్ప్లేలో ఇక్కడ మనకి డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మెచ్చుకోవచ్చు ఈ మొబైల్ని. ఎందుకంటే డాల్బీ విజన్ అంటే ఇంకా మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే ఎక్కడికే వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ 3500 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. ఇది మనకి పీక్ బ్రైట్నెస్ అనమాట. టాప్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. మనం ఈవెన్ సన్లైట్లో వాడేటప్పుడు కూడా మనకి బాగుంటుంది బ్రైట్నెస్ పరంగా. ఉంది ప్రాసెసర్, ఇదే మనకి ఇక్కడ మేజర్ హైలైట్. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ మీద రాబోతుంది. అల్ట్రా ప్రాసెసర్ అంటే మనకి పర్ఫార్మెన్స్ కూడా అల్ట్రాలోనే ఉంటుంది అనమాట. ఇది 4 nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్ LPDDR5X ఇది చేస్తారనమాట. అలాగే ఇది UFS 4.1 మీద రాబోతుంది. ఇక్కడ మల్టీ టాస్కింగ్ ప్లస్ మీరు ఇంకా ఏమైనా గేమింగ్ లవర్స్ ఏంటంటే మీకు ఇందులో గేమ్స్ కూడా అయితే చాలా బెటర్ అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది. ప్లస్ HyperOS 3తో రాబోతుంది అనమాట. గైస్ మనకి ఇది బేస్ వేరియంట్ చూసినట్టయితే 12GB ప్లస్ 256GB తో స్టార్ట్ అవుతుంది. ఈ కెమెరా అనమాట. ఇది మనకి ఓన్లీ డ్యూల్ కెమెరా సెటప్ తో రాబోతుంది. కెమెరాస్ కూడా అయితే చాలా సింపుల్ గా పెట్టారు, మరి ఎక్కువ కెమెరాస్ లేకుండా. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజెస్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇంకా మీరు ప్రైమరీ కెమెరా చేసుకొని మాక్సిమం 4K 60 fps లో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్తున్నారు. సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సెల్ ఇచ్చారు అనమాట. మీరు సెల్ఫీ కెమెరా చేసుకొని 1080p 60 fps లో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ 7560 mAh బ్యాటరీ అయితే రాబోతుంది. బ్యాటరీ కూడా చాలా వరకు ఇది ఇంప్రూవ్ చేస్తారనమాట. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. అలాగే ఇది 100 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి చెప్తున్నారు. 100 watts అంటే చాలా ఫాస్ట్గా మీకు ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట. 27 watts వరకు అయితే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఫైనల్లీ మనము రెడ్మీ టర్బో 5 సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మాట్లాడుకునేసాం అనమాట. మీకు ఈ మొబైల్లో ఏ ఫీచర్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. సో నాకు నచ్చిన మంచి ఫీచర్ ఏమంటే ఈ మొబైల్లో ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు, ఫ్లాగ్షిప్ రేంజ్. ఇంకా చూడైతే మనకి డిస్ప్లే అనమాట. డిస్ప్లే అయితే చాలా బెటర్గా థింక్ చేసి బెటర్ అనమాట. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, HDR10 సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ అప్ టు 3500 nits వరకు బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇందులో మనకి కొన్ని ఫీచర్స్ అయితే నాకు బాగా అట్రాక్ట్ చేశాయి అనమాట. సో ఇంకా ఫైనల్గా ఇది గైస్ ఇవాళ వీడియో. మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూసంటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.